ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. నిజమే, మరి దీపం అనేది అందరికీ వెలిగించుటకు దీపస్తంభాన్ని పెడతారు, కానీ దాన్ని కొంచెం కింద పెట్టరు. ఆ విధంగానే మరి విశ్వాసులైన మనము, దేవుని సేవిస్తున్న మనం కూడా ఇతరులకు మాదిరికరంగా ఒక వెలుగు సంబంధుల వలె ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం ఎంతో చక్కగా కోరుకుంటుంది. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం కనుక చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. నిజమే, విశ్వాస జీవితంలో మనము కూడా మనుషులు మనం కూడా మన యొక్క సత్క్రియలను, మంచి క్రియలు, దేవుని నమ్ముకున్న మనం కూడా మంచి క్రియలు కలిగి మంచి ప్రవర్తనతో మంచి జీవితాన్ని జీవించినప్పుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి మరి మనం నమ్ముకున్న దేవాది దేవుడైన యేసయ్యను ప్రతి ఒక్కరు కూడా మహిమపరిచినట్లుగా మనము వారి ఎదుట ఒక వెలుగు సంబంధుల వలె మరి జీవించాలని దేవుని యొక్క వాక్య భాగం ఎంతగానో సెలవిస్తుంది. అదే రీతిగా 1వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనం కనుక చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. నిజమే, మనం ఒకప్పుడు చీకటిలో, మనం అంధకారంలో ఉండే వాటి నుంచి దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచి మన గుణాతిశయములను దేవుడు బాగుపరుచున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి మనము మరి చీకటి సంబంధుల వలె కాకుండా వెలుగు సంబంధుల వలె అనేకుల్ని వెలుగునొద్దకు నడిపించే వారుగా మన జీవిత యాత్ర ఆ విధంగా కొనసాగాలని దేవుని యొక్క వాక్య భాగం ఎంతగానో సెలవిస్తుంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరీక్షణ కలిగి వెలుగు సంబంధుల వలె అనేకుల్ని వెలుగునొద్దకు నడిపించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మరి వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక, మిమ్మల్ని బహుగా దీవించునుగాక. దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలని మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.